అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వలసల జిల్లా, వెనకబడిన జిల్లాగా పేరున్నటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరిట ఉమ్మడి జిల్లాలో పలు ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆ జలయజ్ఞం కార్యక్రమమే ఓ గ్రామం పాలిట శాపంగా మారింది. దశాబ్ద కాలంగా ఆ గ్రామంలో విద్యా వైద్యంతో పాటు ఎలాంటి అభివృద్ధి పనులు కూడా కొనసాగడం లేదు. వనపర్తి జిల్లాలో శంకర సముద్రం రిజర్వాయర్ ముంపు గ్రామమైనటువంటి కానాయపల్లి గ్రామంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యపై ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని శంకర సముద్రం రిజర్వాయర్ గతంలో ఈ రిజర్వాయర్ కింద ముంపు గ్రామమైనటువంటి కానాయపల్లి గ్రామస్తులంతా కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి, పునరావాసం కింద వారికి కేటాయించిన ప్రాంతానికి వెళ్ళాలంటూ కూడా ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ పునరావాసం కింద ఇచ్చినటువంటి స్థలంలో ఎటువంటి పూర్తి స్థాయిలో సదుపాయాలు లేకపోవడంతో గ్రామస్తులు ఇప్పటి వరకు కూడా గ్రామాన్ని ఖాళీ చేయడం లేదు. R&R ప్యాకేజీలో ఈ గ్రామం ఉన్న నేపథ్యంలో ఈ గ్రామానికి అభివృద్ధికి ఎటువంటి నిధులు కూడా మంజూరు కావట్లేదు. దీంతో ఈ గ్రామంలో ఉండేటటువంటి వారంతా కూడా విద్యా వైద్యంతో పాటు ఎటువంటి అభివృద్ధికి కూడా నోచుకోకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే విద్య, ప్రతి పౌరుడికి కావాల్సింది విద్య. అటువంటి విద్యకే చాలామంది విద్యార్థులు దూరం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వ పాఠశాల దుస్థితి చాలా దయనీయంగా మారినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కనాయపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో కూడా పూర్తిగా ఇది పురాతన బిల్డింగ్ కావడంతో ఎక్కడ చూసినా నాచు పట్టిపోయి నెర్రలిచ్చుకుని పెచ్చులు ఊడిపోతున్నటువంటి దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేటటువంటి విద్యార్థులంతా కూడా విద్యార్థులు కావచ్చు, విద్యార్థులతో పాటు విద్యాబోధన చేసేటటువంటి ఉపాధ్యాయులు సైతం బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి. విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. పెచ్చులన్నీ ఊడిపోయి అక్కడ సీకులు మొత్తం కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా భారీ వర్షం కురిసిందంటే ఈ తరగతి గదంతా కూడా నీటితో నిండిపోయేటటువంటి దుస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. చూస్తున్నాం విద్యార్థులంతా ఇక్కడ విద్య అభ్యసించేందుకు వస్తున్నారు. ఇక్కడ విద్యార్థులకు విద్యాబోధన చేసేందుకు ఉపాధ్యాయులు కూడా వస్తున్నారు. అన్నీ ఉన్న అల్లున్నట్లో శని అన్న చందంగా ఈ ప్రాంతం అంతా కూడా తయారైపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉండేటటువంటి విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు, వర్షాకాలం ముగిసేంత వరకు కూడా వీరు పడే ఇబ్బందులు అన్నీ కావని చెప్పవచ్చు. ఒకసారి విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. అసలు వర్షాకాలం వస్తే ఎటువంటి సమస్యలు ఉంటాయనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఏం పేరు మీ పేరు? భవ్యశ్రీ. 5th క్లాస్. ఎలాంటి సమస్యలు ఉన్నాయమ్మా? వర్షాకాలం వస్తే వర్షం పడితే క్లాస్ రూమ్ లోకి నీళ్ళు వస్తాయా? వస్తాయి. ఎట్లా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. ఎటువంటి ఇబ్బంది అవుతుంది? ఆ పెచ్చులు వచ్చి మా మీద పడితే మాకు గాయాలు అవుతాయి. గతంలో ఎవరి మీద మీ స్టూడెంట్స్ మీద, మీ ఫ్రెండ్స్ మీద పడ్డాయి. ఏమైనా దెబ్బలు తగిలినాయా? సార్ విన కూడా పడ్డాయి. సార్ కూడా దెబ్బలు తగిలిందా? ఏ క్లాస్ నువ్వు? 5th. ఏం పేరు? జయశ్రీ. ఫస్ట్ నుంచి ఇక్కడనే చదువుతున్నావు? ఇక్కడనే. మరి వర్షాకాలం వస్తే ఎట్లుంటుంది పరిస్థితి? చాలా భయం వేస్తుంది. క్లాస్ రావాలంటే భయం వేస్తుందా? వాటర్ వస్తాయా వర్షం పడితే? వస్తాయి. ఇట్లా కారుతాయి. బుక్స్ తడిచిపోతాయా? బుక్స్, బ్యాగ్స్ అన్ని తడిచిపోతాయి. మీరేం నీ పేరేం పేరు? లలిత. ఏ క్లాస్? 5th క్లాస్. ఎట్లుంటది వర్షాకాలం వస్తే? వర్షాకాలం వస్తే పైన నుంచి నీళ్ళు కాడితే బెచ్చులు పడతాయి. మా స్నేహితుల మీద ఇట కొన్నిసార్లు పడ్డేవి. భయం అవుతుందా నీకు క్లాస్లో? మా క్లాస్లో స్కూల్కి రావాలంటే ఇట భయం అవుతుంది. నేను డుమ్మాలు కొట్టాను కానీ అట్లే వస్తా. కొట్టాను. ఏం కావాలి ఇప్పుడు? మీకు ఏం చేస్తే బాగుంటుంది? మాకు కొత్త బిల్డింగ్ కట్టిస్తే బాగుంటుంది. మమ్మల్ని బస్సు తెచ్చి పంపిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు? మాకైతే స్కూల్ కూలిపోతుందని భయం అవుతుంది. చూస్తున్నాం విద్యార్థులంతా కూడా వారు
ఆందోళన చెందుతున్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ గ్రామం ముంపుకు గురవుతున్న నేపథ్యంలో ఈ గ్రామంలో ఉండాల్సినటువంటి పాఠశాలను పునరావాస ప్రాంతంలో నిర్మించారు. కానీ అక్కడ ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు కావచ్చు, టీచర్లు కూడా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో ఇప్పటికైనా దీనిపై అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా స్పందించాలి. మాకు నూతన బిల్డింగ్ కట్టించాలంటూ విద్యార్థులు చెప్తున్నారు. పాఠశాలకు రావాలంటే భయమేస్తుంది, పెచ్చులూడి మీద పడుతున్నాయి, వర్షం కురిస్తే పుస్తకాలతో పాటు బ్యాగులు కూడా తడిచిపోతున్నాయి, ఎప్పుడు కూలిపోతుందో అనేటటువంటి ఒక భయం మమ్మల్ని వెంటాడుతుందంటూ కూడా విద్యార్థులు తెలియజేస్తున్నారు. మనతో పాటు పాఠశాల హెడ్ మాస్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ ఈ స్థాయిలో ఉంది? చూస్తుంటే కూడా పూర్తిగా పెచ్చులూడి పడుతున్నాయి. విద్యార్థులు కూడా చెప్తున్నారు వర్షం వస్తే క్లాస్ రూమ్లో కూడా నీళ్ళు వస్తుంటాయని. దీనిపై మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళలేదా? వాళ్ళు ఏం చెప్తున్నారు? సరే, ఇది నేను గత మాసంలో ఇక్కడ ప్రమోషన్ మీద రావడం జరిగింది. అంతకుముందు కూడా ఇక్కడ ఉన్న ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ ఉన్నతాధికారుల దృష్టికి, గ్రామస్తుల దృష్టికి, గ్రామంలో ఇక్కడ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మన ఊరు మన బడి కన్నా ముందుగానే ఎక్కడైతే రీహాబిలిటేషన్ ప్లేస్ ఉందో అక్కడ మంచి బిల్డింగ్ కట్టడం జరిగింది. కాకపోతే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అయితే ఇక్కడ గ్రామ సభలో కానీ పేరెంట్స్ మీటింగ్లో ప్రతి నెలలో జరిగేటటువంటి మీటింగ్లో, గత నెలలో జరిగిన మీటింగ్లో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడే సందర్భంలో చెప్పడం ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి వాళ్ళకు దూరభారం అవుతుంది, 2 కిలోమీటర్ల దూరం అవుతుంది. రావడానికి సిద్ధంగా ఉన్నా కూడా అదొక విషయం చెప్తున్నారు. అయితే అక్కడ ఆ స్కూల్కి ఒక 500 మీటర్ల దూరంలోనే శ్మశాన కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగిందంట. కాబట్టి అక్కడ రావడానికి అదొక భయంగా కొంతమంది కనిపిస్తుంది. అయితే మేము అక్కడ వాళ్ళకి అసిరెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా మేము ధైర్యంగా అక్కడ 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి పిల్లలకు ధైర్యం చెప్పేటట్టుగా చేస్తామని. అయితే గత నెలలో మొదటి వర్షాకాలంలో వచ్చినటువంటి కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా, నేను రాకముందు ఈ స్థానిక శాసనసభ్యులైనటువంటి జిఎంఆర్ గారికి కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోతే ఆయన, ఆ సార్ గారు జిల్లా కలెక్టర్ గారికి మిగతా వారికి కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక బస్సు ఏర్పాటు చేస్తాము, ఇక్కడ నుంచి అక్కడికి తీసుకుపోయే ఏర్పాట్లలో సార్ వాళ్ళు ఉన్నట్లుగా మాకు తెలుసు. అయితే మేము కూడా గ్రామస్తులతోటి విద్యార్థులతో చెప్పడం ఏంటంటే ఒక బస్సు వస్తే, ఒక ఆర్టీసీ బస్సు వస్తే ఇక్కడ నుంచి ఉదయం ప్రేయర్ సమయానికి అక్కడ తీసుకెళ్తాము, మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తామని కూడా చెప్పడం జరిగింది. కొంతమంది తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడం జరిగింది దీనికి. అంటే మున్ముందు గ్రామస్తులంతా కూడా ఇక్కడ చాలా మంచి పెద్ద పెద్ద లీడర్లు ఉండడం ఈ ఊరు నుంచి ఒక మంచి శుభపరిణామమే. కాకపోతే ఈ ఊరు అనేది ఒక ముంపు గ్రామంగా ఉండడం, ఈ స్కూల్ ఈ విధంగా ఉండడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కాదు వాళ్ళందరూ సహాయం తీసుకొని ఇక్కడ నుంచి కొత్తబడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా పూర్తయినప్పటికీ అక్కడికి వెళ్ళకపోవడానికి ప్రధాన కారణాలు ఇవే అంటున్నారు. వాటిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? వారేం చెప్తున్నారు? సార్ వాళ్ళు ఏమైందంటే, నేను గత మన ఊరు మన బడి గత ప్రభుత్వ కాలంలో నేను పాత బడిలో హెడ్ మాస్టర్గా కూడా పనిచేశాను. అప్పుడున్న కలెక్టర్ గారు వీరికి ఇచ్చే సమాధానం ఏంటంటే, ముంపు గ్రామం ఉంది కాబట్టి గ్రామం మొత్తం అక్కడికి వెళ్ళాల్సిందే అనే సమాధానం నేను అక్కడ విన్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే నిధులు వచ్చే ప్రసక్తి అయితే లేదు. అంటే ఇక్కడ మామూలుగా అమ్మ ఆదర్శ పాఠశాల కింద కూడా ఈ పాఠశాలకు ₹1 కూడా నిధులు వచ్చినట్లుగా లేదు. ఎందుకంటే అది ఆల్రెడీ మన ఊరు మన బడి కింద ఎంపిక చేయబడ్డది కాబట్టి ఈ స్కీమ్ కింద ఈ బడి లేదు. కాబట్టి చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకునే అవకాశం లేదు సార్. చూస్తున్నాం మొత్తానికైతే ఇక్కడ కనీసం మరమ్మతులు చేసుకుందామంటే కూడా ఈ పాఠశాలకు సంబంధించి ఎటువంటి నిధులు రావట్లేదు. ఏదైనా సరే ముంపు ప్రాంతం కాబట్టి నిర్వాసిత ప్రాంతంలో నిర్మించినటువంటి నూతన పాఠశాల భవనం ఏదైతే ఉందో అక్కడికే విద్యార్థులు వెళ్ళి విద్యను అభ్యసించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ దాదాపుగా గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఆ నూతన పాఠశాల భవనం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు పోవడానికి కావచ్చు, రావడానికి అనేక సమస్యలు ఉన్నాయి. వీరందరికీ కూడా ఒక ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే కనుక వీరంతా పోవడానికి రావడానికి కూడా కొంత
వెసులుబాటుగా ఉంటుందనేది ఇక్కడ ఉన్నటువంటి వారంతా చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పటికైనా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై దృష్టి సారిస్తారా లేదా వేచి చూడాలి. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలతో పాతబడినటువంటి భవనాలు కావచ్చు, పాత బిల్డింగ్లన్నీ కూడా కూలిపోతున్నటువంటి పరిస్థితికి ఉంది. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, కానాయపల్లి గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.